దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, యేసు పిలుస్తూ ఉన్నాడు, త్వరపడి రండి. ఎందుకు యేసు పిలుస్తూ ఉన్నాడు? వాక్యం సెలవిస్తా ఉంది కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? త్వరపడి ఎందుకు రమ్మంటున్నాడంటే, ప్రయాసపడుతున్నటువంటి ప్రజలకి విశ్రాంతిని ఇవ్వడానికి, శ్రమ పడుతున్నటువంటి ప్రజలకి విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంతేకాదు, కొంతమందిని పిలిచాడు. ఇంకా చూడండి, వాక్యం సెలవిస్తుంది కదా. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనము, నేను నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడు పిలిచాడంట. పిలిచినప్పుడు వెళ్ళినటువంటి వారిని చేయి పట్టుకున్నాడంట. చేయి పట్టుకున్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. దేవుడు ఎందుకు పిలిచాడు? పిలవడానికి గల కారణం ఏంటిది? వాక్యం మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనములో, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానముగా ఉండుటకు దేవుడు పిలిచి ఉన్నాడు. యేసును సిలువ వేస్తున్నప్పుడు శిష్యులు చెదిరిపోయినారు. దేవుని బిడ్డలారా, యేసు తిరిగి లేచిన తర్వాత శిష్యులకి ముమ్మారు కనబడి ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది. భయపడకండి, అధైర్యపడకండి, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, నేను మీకు తోడై ఉంటాను అని చెప్పేసి అని ఆయన వారిని పిలిచి వారితో మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో, అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైగొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట! యేసు తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి, సమాధానముగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు అని చెప్పేసి అని ఈ మాటలన్నీ కూడా వారికి చెప్పి ఉన్నాడు. సర్వలోకానికి మీరు వెళ్ళండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అందరికి కూడా బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. వాక్యం సెలవిస్తా ఉంది కదా. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనములో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట! శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, శిష్యులకి కొన్ని మాటలు ఆజ్ఞాపించి ఉన్నాడు. వాటన్నిటిని కూడా మీరు లోకానికి వెళ్ళి బోధించండి, వారికి వినిపింపజేయండి అన్నాడు. ఆ యొక్క తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసు నామమును కూడా వారికి బాప్తిస్మం ఇవ్వమని చెప్పి ఉన్నాడు. అదే విధంగా మరలా దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, నా యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో నేను చేసిన క్రియల కంటే మరి గొప్ప క్రియలు, మరి గొప్ప కార్యములు కూడా వారు చేస్తారు అని చెప్పేసి అని ఆయన మాట్లాడి ఉన్నాడు. దేవుని మాటల యందు నీవు విశ్వసించినట్లయితే, దేవుని యొక్క మాటలు వినుటకు త్వరపడి ఆయన యుద్ధకి మీరు వచ్చినట్లయితే, ఆయన పిలుపుని మీరు విన్నట్లయితే దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యుద్ధకి రండి, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మీరు జరిగించండి. దేవుడు మీకు కూడా శిష్యులకు ఇచ్చినటువంటి అధికారమును ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, ఈ దినమున ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి! త్వరపడి రండి, యేసు పిలుచుచున్నాడు, నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పి విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. అలాగే శిష్యులను పిలిచి తనకు కొన్ని మాటలు వారికి చెప్పారు. ఆ రీతిగా వారికి అధికారం ఇచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినట్లయితే దేవుడు నీకు కూడా అధికారం ఇస్తూ ఉన్నాడు. ఒక అధికారిగా అన్నిటినీ అణిచివేసేటటువంటి అధికారమును దేవుడు మీకు, మీ కుటుంబానికి ఇచ్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.